ఫ్యాక్షన్ లీడర్ కాదంటారా? ఫ్యాక్షన్ రాజకీయాలు, ఈ రౌడీయిజం, గూండాయిజం అంటూ ఏం లేవు. ప్రస్తుత ట్రెండ్ ఏమరా అంటే ఆర్థిక నేరగాళ్ళు మాత్రమే ఉన్నారు. ఫ్యాక్షన్లు చేసి జైలు పోయేటోళ్ళు ఎవరు లేరు. ఒక ఫ్యాక్షన్ నేపథ్యము అలాంటి బెదిరింపు ధోరణి ఏదన్నా ఉంటేనే ఆ మాటలు వస్తాయి కదా. నేను ఫ్యాక్షన్ చేయడంలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను రౌడీ మామూలు వసూలు చేయడంలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను ఆడపిల్లలను ఏడిపియడంలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసింది 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యనున్న యువకులు. చిన్న చిన్న వాళ్ళు మన పార్టీకి తోడుగా ఉన్నారు. చిన్న చిన్న ప్రాణాలు మన పార్టీకి తోడుగా ఉన్నారు. ఇటువంటి యువకులు, సిద్ధార్థ వంటి యువకులు మన పార్టీకి తోడుగా ఉన్నారు. ఈ రాజకీయంలో వీళ్ళందరూ పైకి రావడానికి గల కారణము వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాబోయే రోజుల్లో సిద్ధార్థుల గుండెల్లో పెట్టుకుంటాను, రాజకీయంగా సిద్ధార్థులు పైకి తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకు మీ పెదనాన్నకు మీకు విభేదాలు ఎందుకు వచ్చాయంటారు? నా వల్లనే ఆయన రాజకీయ జీవితం నాశనం అయిపోయింది అని ఆయన బాధపడుతున్నాడు. ఆ బాధను ఇంకా రెట్టింపు చేసే విధంగా ఆయన చుట్టుపక్కల దూతలు ఉన్నారు. శివానంద రెడ్డి గారిని రానియకూడదు అని మీరు అల్టిమేటం జారీ చేయలేదంటారు. ఎవరు నా ఇంటికి రాకూడదని చెప్పిన, నా ఇంటికి రాకూడదని చెప్పిన. అది మీ ఇల్లు ఎలా అవుతుంది? ఇద్దరు కలిసి ఉన్న ఇల్లు కదా, ఉమ్మడి ఆస్తి కదా. కోర్టు కన్నా ఎక్కువ సాక్ష్యాలు అడుగుతున్నారు నన్ను. అంటే అన్నీ ఉంటే బాగుంటుంది కదా. అన్నీ ఉండేదానికైతే ఈ పాటికి బొక్కలు వేసి సాగుగొట్టించింది నేను. అయితే కర్నూలులోనే ఒక పేరొందిన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని మీరు ప్రేమించారు. మీ ప్రేమకు అడ్డుపడుతున్నాడని రఘునాథ్ రెడ్డి అనే యువకుడిని కాలు చేతులు నరికించారు. నేను అట్లా పచ్చిగా మాట్లాడాలి ఆడ కూడా. మీ కాడ మీరు అడిగినట్టు నేను అడగాలంటే రికార్డు చూపి. ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడితే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు రికార్డు చూపి, ప్రూఫ్ చూపి అని అడగాలి నేను. హాయ్, రాయలసీమ రాజకీయాల్లో యువరక్తం ఉరకలేస్తోంది. కర్నూలు జిల్లాలోనే పేరుగాంచిన బైరెడ్డి కుటుంబం నుంచి మరో యువకరటం ఓ ఉత్తుంగ తరంగంలా దూసుకొస్తోంది. అనతి కాలంలోనే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కర్నూలు రాజకీయాల్లో తన మార్కే సపరేట్ అంటున్నారు. ఏంటి ఆ మార్క్? అసలుకి ఆ సపరేట్ అనే మార్క్ ఏంటి అన్న పూర్తి వివరాలు ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ గారితో తెలుసుకుంటాం. నమస్కారం సిద్ధార్థ రెడ్డి గారు. నమస్కారం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక 1 year వరకు కూడా ఒక చిన్న కిడ్డులా చూశారు మిమ్మల్ని, వాసన చెప్పాలంటే. అంటే మీ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక చిన్న కిడ్ బైరెడ్డి సిద్ధార్థ ఏదో వస్తున్నాడంట అనేసి. ఒకనొక ఇంటర్వ్యూలో మీ పెద్దనాన్నగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే కూడా పిల్ల చేష్టలోని కొట్టిపారేశాడు. అంటే నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మీ ప్రశ్న అడిగినప్పుడు చిన్న పిల్లవాడిగా ఏదో అన్నట్టు కొట్టిపారేశాను అనమాట. ఆ తర్వాత మీకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ అంటే కర్నూలు జిల్లాలో ఒక మెయిన్ పర్వతం, అంటే ఒక పెద్ద పర్వతంలా మారిపోయారు. అంటే ఒక రాజకీయాల్లోనే ఒక పరిణితి చెందిన వ్యక్తిగా, ఒక గొప్ప అంటే ఏజ్కు మించిన ఒక నాయకుడిగా ఎదిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సైతం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా బైరెడ్డి సిద్ధార్థని అనేంత స్థాయికి వచ్చారు. అనతి కాలంలోనే ఇంత స్థాయికి బైరెడ్డి సిద్ధార్థ్ అని సోషల్ మీడియాలో ఎక్కడ చూడ అలచల్ చేసే పరిస్థితి వచ్చారు. కారణం ఏంటి? ఎలా ఎదిగారు ఇంతవరకు? మీరు చెప్పినట్లు 1 year ఏం కాదు దీనికి కారణం. 5 సంవత్సరాల నుండి చేస్తున్న కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక ఇచ్చినారు. మా గొంతును వినిపించడానికి కానీ, మా కష్టాలను వినిపించడానికి కానీ, మా బాధలను ఒక 10 మందికి చెప్పుకునేదానికి నాకు ఒక వేదిక దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక్క మాట కూడా మా జీవితాన్ని మార్చిందని చెప్పుకోవచ్చు. ఏం మార్చింది మీ జీవితాన్ని అసలు? మీరే చెప్పినారు కదా, చిన్న పిల్లోడు, కిడ్ అన్నారు, రౌడీ అన్నారు, గూండా అన్నారు, ఫ్యాక్షనిస్ట్ అన్నారు. ఈరోజు యువ నాయకుడు అంటున్నారు. అదే తేడా అంతే. అంటే గుండెల్లో పెట్టి చూసుకుంటా, సిద్ధార్థని నా గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడిగా మార్చేసింది. మరి ఎలా ఉంది ఇప్పుడు ఆ ఫీల్? అసలు బాధ్యత పెరిగింది. ఎలక్షన్ల ముందు వరకు ఒక 3 నాయకులు కనిపించినారు. ఎలక్షన్లో 40,610 ఓట్ల మెజారిటీ వచ్చిన తర్వాత ఈరోజు నందికొట్కూరు ప్రజలు కనిపిస్తున్నారు. మీరు ఫ్యాక్షన్ లీడర్ కాదంటారా? కాదు. అంటే బైరెడ్డి కుటుంబాన్ని గతం నుంచి తీసుకుంటే, అంటే మీ తాతగారు శేషారెడ్డి గారి నుంచి చూసుకుంటే కూడా ఒక ఫ్యాక్షన్ నేపథ్యము, మీకు గౌరవ కుటుంబానికి మధ్య జరిగిన ఫ్యాక్షన్ కుటుంబాల్లో ఒక ఫ్యాక్షన్ తగాదాల్లో చాలామంది కూడా హత్యకు గురయ్యారు.
అంటే మీ వర్గం వాళ్ళు చనిపోవడం, వాళ్ళ వర్గం వాళ్ళు చనిపోవడం జరుగుతూ వచ్చింది. ఇటీవల అంటే 2010 టీడీపీ హయాంలో ఉంటే కర్నూలులో కూడా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ హత్య కూడా నడి రోడ్డు జరిగింది. దాంట్లో కూడా మీరు అరెస్ట్ కావడం జరిగింది కదా. అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏం లేదంటే నిప్పులేందే పొగ వచ్చినట్టుగా వచ్చిందంటారా? ఈ కాలంలో మీరు చెప్తున్నట్టు ఫ్యాక్షన్ రాజకీయాలు, ఈ రౌడీయిజము, గూండాయిజం అంటూ ఏం లేవు. ప్రస్తుత ట్రెండ్ ఏమరా అంటే ఆర్థిక నేరగాళ్ళు మాత్రమే ఉన్నారు. ఓకే, డబ్బులు సంపాదించుకోవాలా, భార్య పిల్లలకు బాగా తిండి పెట్టాలా, పెద్ద పెద్ద కార్లు కొనిగేయాలా, బిల్డింగ్లు కట్టియాలనేటోళ్ళే ఉన్నారు తప్ప ఫ్యాక్షన్లు చేసి జైలు పోయేటోళ్ళు ఎవరు లేరు. మీరు చెప్పిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయీశ్వరుడు అని ఒక పేరు చెప్తున్నారు. ఇప్పటికి 3వ ఇంటర్వ్యూలో కూడా నన్ను ఇదే ప్రశ్ననే అడుగుతున్నారు. అది కోర్టు పరిధిలో ఉంది, విచారణ జరుగుతుంది. అది శిక్ష పడడమా, కేసు కొట్టేయడమా, అది కోర్టు చూసుకుంటుంది. రెండోది సాయీశ్వరుడి గురించి నేను చెప్పాను. అతని క్రిమినల్ రికార్డ్ ఏమి, అతని పైన ఉన్న మర్డర్ కేసులు ఎన్ని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతమందిని చంపడంలో ఆయన కీలక పాత్ర పోషించినాడు. ఒకానొకప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గంలో ఉన్నాడు, ఒకప్పుడు గౌరవ వెంకటరెడ్డి వర్గంలో ఉన్నాడు, మళ్ళీ లబ్బి వెంకటస్వామి వర్గంలో ఉన్నాడు. ఏ పార్టీ రూలింగ్లోకి వస్తే, ఎవరైతే నాయకుడు ఆ రోజు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర తలదాచుకునే వ్యక్తి ఈ సాయీశ్వరుడు. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలని మానభంగం చేసి ఆడపిల్లల్ని చంపినోడు, బెదిరించినోడు, పక్కన భర్తను పెట్టి కూడా భార్యను అనుభవించినటువంటి రాక్షసుడు ఈ సాయీశ్వరుడు. అటువంటి వ్యక్తి గురించి మీరు ఎంక్వైరీ చేయాలి తప్ప అతనికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఎవరైనా చూసారా? పక్కన భర్తను పెట్టి భార్యల్ని మానభంగం చేసిన వ్యక్తి సాయీశ్వరుడు అన్నప్పుడు మీరు కల్లారా చూశారు? అది మీరు గ్రామంలోకి పోయి విచారణ చేయండి. ఓకే, మీరే అన్నారు ఫ్యాక్షనిస్టులని. ఫ్యాక్షనిస్టులకు భయపడి ఎవడు బయటికి రాడు. ఈ రోజుకి కూడా ఎన్నో గ్రామాలు మా నియోజకవర్గంలో ఈ ఫ్యాక్షనిస్టుల పేర్లు చెప్పాలంటే భయపడి బతుకుతున్నారు. వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి గెలిచినాం ఈసారి. ధైర్యం అంటే ఏ విధంగా నింపారు? భరోసాని ఇచ్చినాం, మీకేమైనా మేము ఉంటాం అందుబాటులో, క్షణాలలో అక్కడ మీ దగ్గరకు వస్తామనే నమ్మకాన్ని ఇచ్చినందుకే మాకు ఈరోజు పట్టం కట్టినారు ప్రజలు. ఏమైనా మేమున్నాము అంటే ఆ ధైర్యం ఎలా వస్తుందంటే మీకు ఫ్యాక్షన్ నేపథ్యమో లేదంటే బెదిరింపు ధోరణో లేకపోతే ఆ ధైర్యం ఎలా వస్తుందంటారు? అంటే నేనున్నా, నేను చూసుకుంటాను, ఎవడేమన్నా మాట్లాడితే నేను చూసుకుంటా, మీరు ముందుకు పదండి అన్నప్పుడు యువతల వ్యక్తికి అంతో ఇంతో ధైర్యం రావాలంటే ఒక ఫ్యాక్షన్ నేపథ్యమో లేదంటే బెదిరింపు ధోరణి ఏదన్నా ఉంటేనే ఆ మాటలు వస్తాయి కదా. నేను తప్పు చేయలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను ఫ్యాక్షన్ చేయడంలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను రౌడీ మామూలు వసూలు చేయడంలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను ఆడపిల్లలను ఏడిపియడంలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. అందుకే ధైర్యంగా చెప్తున్నా నేను, మీరు ముందుకు పోండి అని. మా దగ్గర పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు. నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసింది 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యనున్న యువకులు, కొత్త రక్తము. ఈ రాజకీయంలో వీళ్ళందరూ పైకి రావడానికి గల కారణము వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాకు అవకాశం ఇచ్చినాడు, నన్ను నమ్ముకునే వాళ్ళకు అవకాశం నేను ఇచ్చింది. ఓకే, గౌరవ వెంకటరెడ్డి గారితో మీ తాతగారి హయాం నుంచి కూడా ఫ్యాక్షన్ నడిచింది. ఓకే, బాగానే ఉంది. మరి మీ పెద్దనాన్న గారు ఫ్యాక్షన్ నడిపారు. సరే, మీ వరకు వచ్చేళ్ళకే ఆ ఫ్యాక్షన్ అనేది లేదులేండి, మీరు దూరంగా ఉన్నారు, అది ఓకే, బాగుంది. మరి గౌరవ వెంకటరెడ్డి విషయం అలా పక్కన పెడితే లబ్బి వెంకటస్వామి గారికి మీకున్న విభేదాలు ఏంటి అసలు? విభేదాలు వైసీపీలోనే ఉన్నాడు లబ్బి వెంకటస్వామి గారు. మరి లబ్బి వెంకటస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నందికొట్కూరు టికెట్కు ఆశించి వచ్చారు. కానీ లబ్బి వెంకటస్వామిని కాదని అసెంబ్లీలో మార్షల్గా పనిచేసిన ఆర్తూర్కి మీరు మద్దతు ఎందుకు ప్రకటించారు? అంటే ఆర్తూర్కి టికెట్ తెచ్చుకోవడంలో మీ పాత్ర ఎక్కువ ఉంది అంటుంటారు. మరి లబ్బి వెంకటస్వామి గారు ఎందుకు నచ్చలేదు? ఆర్తూర్ గారు మీకు ఎందుకు నచ్చారు? ఆర్థర్ గారికి నేను టికెట్ ఇప్పలేదండి. 2009లో ఆర్థర్ గారు టికెట్కి ట్రై చేసినారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఆ రోజు రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు టికెట్ రాలేదు. మళ్ళీ 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన టికెట్ ట్రై చేసినాడు. ఆ రోజు కూడా గౌరవ వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి ఇద్దరు కలిసి ఐజేకి టికెట్ ఇప్పించుకున్నారు. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినా కూడా ఆ రోజు జరగలే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థర్కు టికెట్ ఇచ్చినారు తప్ప నేను ఇంకొకరు ప్రపోజ్ చేసినది ఏం లేదు. ఆర్థర్ బయట చూసే ప్రాపగాండ ఎక్కువ ఉంది. సిద్ధార్థ్ ఎక్కువ పాత్ర పోషించాడు. సిద్ధార్థ్ పాత్ర చాలా కీలకం ఇందులో. అంటే లబ్బి వెంకటస్వామిని దూరం చేసి, అంటే గతంలో ఉన్న విభేదాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లబ్బి వెంకటస్వామిని దూరం చేసి ఆర్తూర్ని తీసుకురావడంలో కీలక పాత్రని బైరెడ్డి సిద్ధార్థ్ అనేది గట్టిగా చెప్తున్నారు. మేబీ నేను నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ కాబట్టి అట్లా చెప్తుంటారు. ఓకే, అంటే ఆర్తూర్కి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థర్ గారికి ఉన్న మంచి సంబంధాల వల్ల ఆ టికెట్ వచ్చింది. ఆర్తూర్ గారికి మీకున్న సంబంధాలు ఎలాంటివి? అసలు చాలా మంచి వ్యక్తి, బాగున్నాడు. ఆయన మంచి వ్యక్తి, మీతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? బాగున్నాడు. ఆర్తూర్ని గెలిపించింది నేనే
నేను చెప్పినట్లే అన్నీ జరగాలి నియోజకవర్గంలో అంటూ బైరెడ్డి సిద్ధార్థ్ గారు హుకుం జారీ చేస్తున్నారు. ఆర్థర్ గారు నందికొట్కూరు నియోజకవర్గంలో చాలా తక్కువ ఉన్నాడు, పరిచయాలు తక్కువ, రాజకీయ అవగాహన తక్కువ, రాజకీయాల్లోకి రావడం కొత్త. అట్లాంటప్పుడు నేను చెప్పినట్టే జరిగితేనే కదా ఎలక్షన్ గెలిచేది. మీకున్న రాజకీయ అవగాహన ఏంటి? దాదాపు చెప్తున్నా 5 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో తిరుగుతున్నా. ఏ గ్రామం ఎక్కడ ఉంది, ఆ గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి, ఆ గ్రామంలో నాయకుడు ఎవరు, మన వర్గం ఎవరు, అవతలి వర్గం ఎవరు అని తెలిసిన వ్యక్తిని. అంతకన్నా అవగాహన ఏం కావాలి? ఒక చిన్న అనుమానం, మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా? 26. 5 సంవత్సరాల నుంచి అంటే 21 సంవత్సరం నుంచి మీరు 19 సంవత్సరాల వయసు నుంచి తిరుగుతాం. 19 సంవత్సరాల నుంచి. ఆ వయసు నుంచే ఎందుకు రాజకీయాల పట్ల అంత ఆకర్షితులయ్యారు? తెలియక రాజకీయాల్లోకి వచ్చినా ఈరోజు తప్పించుకోలేక రాజకీయం చేస్తున్నారు. తెలియక వచ్చానని ఎప్పుడు గ్రహించారు? ఈరోజు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఆ రోజు వచ్చి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు బాగుండాలా, ఆయన బాగుంటే ఒక 100 మంది బాగుంటారు, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, సబ్జెక్ట్ ఉండే వ్యక్తి, పోరాడే వ్యక్తి, పోరాడే పటిమ ఉండే వ్యక్తి, అటువంటి వాళ్ళు బాగుంటే ఒక 100 మంది బాగుంటారనే ఉద్దేశంతో ఆయనతో పాటు పోయినా. కేసులు పడినాయి, నాకు ఆయనకు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఓటమిని అంగీకరించలేకపోయినా, వీళ్ళ కథ అయిపోయింది, ఈ కుటుంబం కథ అయిపోయింది, రాజకీయంగా ఎదగలేరు అని అందరూ నవ్వుతుంటే, హేళనగా మాట్లాడుతుంటే, అవమానిస్తుంటే, నేను ఉన్నంత వరకు, నేను బతుకున్నంత వరకు నా కుటుంబ పరిస్థితి ఎప్పుడు బాగానే ఉండాలా, గొప్పగానే ఉండాలని, ఆ ఖ్యాతి తగ్గకూడదని కష్టపడి రాజకీయం చేసినా తప్ప ఈ రాజకీయం పైన మోజుతోనో, పదవులపైన ఆశతోనో, డబ్బు పైన మోజుతోనో నేను రాజకీయం చేయలేదు. ఓకే, ఎందుకు మీ పెదనాన్నకు మీకు విభేదాలు ఎందుకు వచ్చాయంటారు? ఒక కేసు వల్ల, మీరు చెప్పిన ఆ సాయేశ్వరుడి కేసు వల్ల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని చుట్టుపక్కల ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు? అంటే నా దూకుడు వల్లనే కేసు పడింది అనే ఉద్దేశంలో సైలెంట్గా ఉండాలి కదా, అటువంటి దూకుడు పనికిరాదు కదా, ఆ కాలం కాదు కదా అనేది ఆయన ఆలోచన. నా వల్లనే ఆయన రాజకీయ జీవితం నాశనం అయిపోయింది అని ఆయన బాధపడుతున్నాడు. ఆ బాధను ఇంకా రెట్టింపు చేసే విధంగా ఆయన చుట్టుపక్కల దూతలు ఉన్నారు. సిద్ధార్థ వల్లనే నీ రాజకీయం పోయింది. ఎవరు ఆ దూతలు? 100 మంది ఉన్నారు, ఒకడిద్దరు అయితే చెప్తాను. ఉన్నారు ఇప్పుడు 100 మంది ఆయన చుట్టూ ఉన్నారు, ఎప్పుడైనా ఉంటారు ఆయన అక్కడ. 100 మంది ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు పార్టీ మారినట్లు? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంతే. తప్పుడు నిర్ణయాలు. ఏంటి ఆ నిర్ణయాలు? లేని రాయలసీమ ఉద్యమాన్ని తీసుకురావాలంటాడు, చచ్చిపోయిన కాంగ్రెస్ను బతికేయాలంటాడు, పోయే తెలుగుదేశాన్ని కాపాడాలంటాడు. టీడీపీ పోతోంది అని ఎవరు అంటున్నారు? ఎవరు? ప్రజలే అన్నారు. ఇది ఒక్కసారి అన్నంత మాత్రం అయిపోతుందా? మొన్న పోయే టీడీపీ అంటే 2019 ఎలక్షన్ల ముందర నాశనం అయిపోయే టీడీపీ, ప్రభుత్వంలోకి రాని టీడీపీలో చేరినాడని నేను చెప్పడం. ఓకే, ప్రభుత్వంలోకి రాని టీడీపీ వరకు బాగుంది, నాశనం అయ్యే టీడీపీ చాలా పెద్ద పదం కదా అది. పోయే టీడీపీ అని, ఎత్తిపోయే టీడీపీ అని అర్థం దానికి. ఓకే, ఇప్పుడు నాశనం అయ్యే అనే పదం వాడారు మీరు ఇప్పుడు. సరే, నాశనం అయ్యేది అనుకోండి. అది ఎందుకు అంత పెద్ద పదం వాడుతున్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు ఉంటే అంతేనా? ఇంకా అంతే. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఇంకో 20 ఏళ్ళు అయినా కానివ్వండి ముఖ్యమంత్రి, దానికి 1,00,000 కారణాలు ఉంటాయి ముఖ్యమంత్రిని కావడానికి. మోసం చేయొచ్చు, మభ్యపెట్టచ్చు, దగా చేయొచ్చు. సీఎం కుర్చీ ఎక్కాలంటే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా స్ట్రైట్గా పోయి ఎక్కాల్సిన అవసరమే లేదు. వెన్నుపోటు పొడిచి కావచ్చు, దొంగ హామీలు ఇచ్చి కావచ్చు, కేంద్రంతో పొత్తు పెట్టుకొని కావచ్చు, సోనియా గాంధీ కాళ్ళు మొక్కో, నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కో కావచ్చు, అన్నీ ఒకటే రకంగా ఉండవు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గొప్పలు అయిపోరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్డదారిలోనే సీఎం అయ్యారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, హ్యాక్ చేశారని వారు పదే ఆరోపిస్తున్నారు కదా. సుప్రీంకోర్టు కూడా మీద ఆధారాలు సమర్పించామని ఇటీవల టీడీపీ శ్రేణులు అంటున్నాయి కదా. అది నిరూపించిన రోజు నేను దాని కథ మాట్లాడతా. ఇప్పుడు ఓడిపోయినోడు నేనే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. 2014లో చంద్రబాబు నాయుడు గెలిచిన రోజు మేము ఆ మాట మాట్లాడలే. నంద్యాల బై ఎలక్షన్లో 1000 కోట్లు ఖర్చు పెట్టి శిల్పా మోహన్ రెడ్డి గారి పైన గెలిచిన రోజు మేము ఆ మాట మాట్లాడలే. ఈరోజు ఓడిపోతేనే ఈవీఎం ట్యాంపరింగ్ అంటాడు ఎవడైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకు నేను సమాధానం కూడా చెప్పాను, ఎందుకంటే అవి అబద్ధాలు, జూటా మాటలు, సుల్లలు. చంద్రబాబు నాయుడు అంటున్న మాటలు కాదు, ఇది వాళ్ళ శ్రేణులు అంటున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు యథా రాజా తదా ప్రజ. ఆ పార్టీ నాయకుడు ఆయన తానా అంటే వీళ్ళు తందానా అనాలా, అప్పుడే కదా అపాయింట్మెంట్ ఇచ్చేది. మీ పెద్దనాన్నగారు ఏమంటున్నారు? ఏమంటారు? నాకు ఆయనకు బాలేవు కదా అంటే వింటుంటారు కదా. ఇప్పుడు బాగాలేకపోయినట్టున్నారా? కలసకుంటే మాటలే లేకుంటే. మరి ఇప్పుడు అన్నారు కదా ఆయన చెడగొడుతున్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు కలిసినప్పుడు అవన్నీ ఎట్లా తెలుస్తాయి మీకు? ఆ విధంగా ఇవి కూడా తెలుస్తాయి కదా. దూతలు ఉన్నారు. ఆయన రాయలసీమ ఉద్యమం చేసేది ప్రపంచానికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో చేరింది ప్రపంచానికి తెలుసు, తెలుగుదేశం పార్టీలో చేరింది ప్రపంచానికి తెలుసు. ఇవన్నీ ఆయనతో ఉంటేనే తెలుస్తాయి నాకు. దాటి దారంగా తప్పుడు నిర్ణయాలు అంటున్నారు అంతే. అంటే అంత సీనియర్ అయిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒక చిన్న కుర్రాడు, మీరు 26 సంవత్సరాల కుర్రాడు, మీరు
అది మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మీరు ఎలా అనుకుంటున్నారు? నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నా కాబట్టి కరెక్ట్ టైంలో వైసీపీ పార్టీలో చేరినా. సరే ఈ రోజు వైసీపీకి టైం బాగుంది, అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు కరెక్ట్ నిర్ణయం మీరు అనుకోవచ్చు. పూర్తిగా చెప్తాను. నేను వైసీపీ పార్టీలో చేరినా. ఎందుకు చేరిన? పార్టీలో అధికారాన్ని ఆశించి చేరలే. నేను తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టాలా, ప్రజలకు వివరించాలనే ఉద్దేశంలో నేను వైఎస్ఆర్సీపీలో చేరినా. 10 నెలలు కష్టపడినా. రావాలి జగన్, కావాలి జగన్, నిన్ను నమ్మం బాబు, బాయ్ బాయ్ బాబు అని అనేక కార్యక్రమాలు పెట్టుకొని ప్రజా సమస్యలపైన పోరాడి, ప్రత్యేక హోదా విషయం కానీ అన్ని రకాలుగా కూడా మన రాష్ట్రానికి మేలు జరగాలంటే జగనన్ననే ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి మేము ఎంతో కష్టపడి తిరిగినాం. ఎందుకు? రాష్ట్రం బాగుపడాలని తిరిగినాం తప్ప, జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని తిరిగినాం తప్ప మాకేదో పదవి వస్తుందని కాదు. నాకు ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పదవి వచ్చేది కూడా ఏం లేదు. ఈరోజు అనుకున్నట్లనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకైనాడు? తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి. అంటే నా నిర్ణయం కరెక్ట్ అనే కదా, నా ఆలోచన కరెక్ట్ అనే కదా. కానీ మీ ఆలోచన ఈరోజు కరెక్టే. ఆ రోజు మీ పెద్దనాన్నగారితో గ్యాప్ వచ్చినప్పుడు మీ పెద్దనాన్నగారు వైసీపీకి వస్తే బైరెడ్డి సిద్ధార్థ గారు టీడీపీలోకి వెళ్ళాలి, ఆయన టీడీపీలోకి వెళ్ళారు కాబట్టే సిద్ధార్థ గారు వైసీపీలోకి వచ్చారంటారు. లేకపోతే ఆ రోజు సిద్ధార్థ గారు టీడీపీ వైపు సైకిల్ ఎక్కాలని చూశారు అని ఆ రోజు విమర్శలు వచ్చాయి. దానికి ఏమంటారు? నేను వైసీపీలో చేరిన తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరినాడు, ఆయన టీడీపీలో చేరిన తర్వాత నేను వైసీపీలో చేరాను. మొత్తం ఏ పార్టీలో చేరుతున్నాడు పెద్దనాన్న చేరిన తర్వాత దానికి ఆపోజిట్గా చేరాలనుకున్నారు. టీడీపీ వైపు కూడా చూశారు, సైకిల్ ఎక్కి బెల్లు కొట్టడానికి కూడా ప్రయత్నించారు బైరెడ్డి సిద్ధార్థ గారు. నేను నారా లోకేష్ గారిని కలిసినా అండి, డైరెక్ట్గా వెళ్ళి నారా లోకేష్ గారిని నేను వెళ్ళి కలిసి చెప్పిన, నా కుటుంబము దాదాపుగా 20-25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంది, మీకోసం ఫ్యాక్షన్లు చేసినారు, ఆస్తులు అమ్ముకున్నారు, కేసులు వేయించుకున్నారు, జైళ్ళకు పోయినారు, అన్ని రకాలుగా కూడా నష్టపోయినారు, అటువంటి కార్యకర్తలను కాపాడండి, మోసం చేయొద్దండి అని నేను నారా లోకేష్కి చెప్పినాను. చెప్పిన తర్వాత ఎవరైతే జెడ్పీ చైర్మన్, ఇప్పుడు కర్నూలు జెడ్పీ చైర్మన్ ఉన్నాడో, అతని 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో కానీ 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినాడు కాదు. అటువంటి వ్యక్తిని తెచ్చి మీరు ఈరోజు టీడీపీ జెడ్పీ చైర్మన్ని చేసినారు. అది మంచిది కాదు, రాజకీయానికి మంచిది కాదు, పార్టీలకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదని నేను చెప్పిన నారా లోకేష్. మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి కూడా ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినాడా అని అడిగిన. గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి చెరొక పార్టీలో ఉండి నాటకాలు ఆడుతున్నారు, వాళ్ళు చేసేది మోసము అని నేను నారా లోకేష్కి చెప్పిన. ఇప్పుడు మీరు నాటకాలు ఆడడం లేదా? ఏ రకంగా? మీరు ఒక పార్టీలో, మీ పెద్దనాన్నగారు ఒక పార్టీలో ఉన్నారు, మరి ఇవి నాటకాలు అంటారు, మరి ఏమంటారు? నాకు మా పెద్దనాన్నకు టర్మ్స్ లేవని మీరే చెప్పినారు. టర్మ్స్ లేనప్పుడు చెరొక పైకి పార్టీలో ఉండొచ్చు, పైకి టర్మ్స్ లేకుండొచ్చు, లోపల అంతర్గతంగా మాట్లాడుకుంటుండొచ్చు. మేమిద్దరం అంతర్గతంగా మాట్లాడుకునే పరిస్థితి కానీ ఉండింటే, మేమిద్దరం చక్కగా కానీ ఉండింటే మాకు ఏ రాజకీయ పార్టీతో అవసరం లేదు. మీరు చెప్పిన మాండ్ర శివానందరెడ్డి, గౌరవ వెంకటరెడ్డి మా ఎదురుగా కూర్చొని నిలబడి మాట్లాడేంత వాళ్ళ శక్తి కూడా వాళ్ళకి లేదు. ఏంటంటే అంత బలహీనలా వాళ్ళు? అంతే కదా మరి. నిజాయితీ లేని ప్రతి ఒక్కడు కూడా బలహీనుడే. నిజాయితీ లేదు వాళ్ళలో మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి నయీంతో సంబంధాలు ఉన్నాయని టీవీ వాళ్ళే చెప్తున్నారు. మాండ్ర శివానందరెడ్డికి కొన్ని వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించినాడని చెప్పి మీడియా వాళ్ళే చెప్తున్నారు. మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి నందికొట్కూరు నయీం అని చెప్పి బిరుదుని మీడియా వాళ్ళే ఇచ్చినారు. ఇసుక డాన్ అన్నారు. నీరు చెట్టు కార్యక్రమాలలో వేల కోట్ల ఆస్తులు సంపాదించినాడంటున్నారు. ఒక ఎస్సీ రిజర్వ్ అయిన నియోజకవర్గంలో దళితులను తొక్కి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని ప్రొజెక్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నప్పుడు మాండ్ర శివానందరెడ్డి దగ్గర నిజాయితీ ఉన్నట్టు ఎట్లా చెప్తారు? అంటే మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, మీడియా చెప్పినటువంటి కూడా వాస్తవాలను మీరు నమ్ముతారా? మీడియా అంతా అబద్ధమే అంటారు మీరు. మరి అదే మీడియా మార్కెట్ కమిటీ చైర్మన్ దాంట్లో కూడా మీ హస్తం ఉందని కూడా ఆరోపణ చేసినారు. అన్ని ఆరోపణలు లేదు, అదే ఆరోపణలు ఇవి ఆరోపణలే కదా. ఇప్పుడు మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు, తన జాబ్కి రిజైన్ చేసినాడు. ఇంకా అతనికి సర్వీస్ ఉండంగానే ఎందుకు చేసినాడు? అతని ఆరోపణలు అన్నీ బయట పడతాయని భయంతోనా? ఎంక్వైరీ పడుతుందనే భయంతోనా? అతని కుటుంబానికి సంబంధించిన కట్టమంచి జనార్దన్ రెడ్డి పైనే 10వ తరగతి ఆడపిల్లని, ఒక దళిత ఆడపిల్లని రేప్ చేసి చంపినాడని ఒక ఆరోపణ ఉంది. నా పైన ఒక రౌడీ షీటర్ని చంపినాడనే ఆరోపణ ఉంది తప్ప ఒక సామాన్యుడిని చంపినాడనే ఆరోపణ రాలే. ఒక రౌడీ షీటర్ని చంపడం తప్పైతే ఒక అమాయక ఆడపిల్లని రేప్ చేసి చంపడం ఏమంటారో మీరు చెప్పండి, నేను చెప్పను. అది అమానుషమే, దాన్ని కాదని లేదు. కానీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఆయన వీఆర్ఎస్ ఇచ్చాడు, వీఆర్ఎస్ ఇచ్చిన వెంటనే రాజకీయాల్లోకి రావాలా, కానీ టైం తీసుకొని ఎందుకు రావాలా? సమయం తీసుకున్నాడు కాబట్టి మీరు శంకించేస్తున్నారు.
నేను శంకిస్తానో ప్రజలు శంకిస్తున్నారో మీరు గమనించాలి. చిన్న అనుమానం ఉంది నాకు తెలిసి మీరు సిబిఐటిలో చైతన్య భారతిలో బీటెక్ డిస్కంటిన్యూ చేశారు. మీరు చైతన్య భారతిలో సీట్ రావడం అనేది, చైతన్య భారతి అనేది సామాన్యమైన కాలేజ్ కాదు, దాంట్లో సీట్ రావడం అనేది ఒక వరం. అది నిజంగా సిబిఐటి చైతన్య భారతి హైదరాబాద్లో ఒక వరం అనమాట. దాంట్లో సీటు వస్తే చాలా మేధావి ఉంటాడు, ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ దాంట్లో. అది చాలా సినిమాల్లో కూడా సిబిఐటిని చూపిస్తే అసలు ఆ క్యాంపస్ అనేది ఒక భూతల స్వర్గం లాగా ఉంటుంది. అలాంటి దాని నుంచి మీరెందుకు డిస్కంటిన్యూ చేసి వచ్చారు? చదువు అర్థం కాక వచ్చేసి. అతనికి కూడా ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేక వచ్చేసినాడు అనుకోవచ్చు కదా. ఎవరికి? మాండ్ర శివానంద్ గారికి. సరే అట్లనే అనుకోండి, తప్పేముంది. మీరు అనుకునేదాన్ని నేను మిమ్మల్ని కాదు కదా నమ్మేయాల్సింది, ప్రజలను నమ్మించిన 40,000 మెజార్టీ తెచ్చిన. అంతేనంటారా? ఇప్పుడు నాకు ఇష్టం లేక, అతనికి జాబ్ అంటే ఇష్టం లేక రాజకీయాల్లోకి వచ్చినాడు. ఆడ అవినీతి చేసినాడు, ఈడ అవినీతి చేస్తున్నాడు. నేను ఆడ చదువుకోలేక బయటకు వచ్చినాక చదువుకోలే కదా మళ్ళీ. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ కాదు కదా, ఎలా అవినీతి చేశాడు? ఎవరు? పబ్లిక్ సర్వెంట్ కాదు కదా మాండ్ర శివానంద రెడ్డి. ఎలా పబ్లిక్ సర్వెంట్ కాదు, ప్రజాప్రతినిధి కాదు. శిలాపలకాలపైన అతని బోర్డు ఎట్టొచ్చింది? అన్ని శిలాపలకాలపైన మాండ్ర శివానంద రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఎట్లా రాస్తున్నాడు? ఏం అథారిటీతో రాస్తున్నాడు? ఒక అధికార పార్టీలో ఉండే సర్పంచ్కి అధికార పార్టీలో లేని ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి ప్రస్తుతం ఉన్న సమాజంలో. జన్మభూమి కమిటీలను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత దోచుకున్నారు? వ్యవస్థను నిర్వీర్యం చేసిందే చంద్రబాబు నాయుడు. అంటే 2 ఏళ్ళు పోతే తెలుస్తుంది వాళ్ళు ఎంత దోచారు, మీరు ఎంత దోచారు అని. మళ్ళీ మనం బేరీ చేసుకోవచ్చు లెక్కలు. 5 ఏళ్లలో వాళ్ళు ఎంత దోచారు, ఈ సంవత్సర కాలం పోతే వైసీపీ వాళ్ళు కూడా ఎంత దోస్తున్నారు అనేది మన లెక్కలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇంకా వాళ్ళది అయిపోయింది పదవీ కాలం. ఇప్పుడు మీ పదవీ కాలం ఉంది కదా, మీ పదవీ కాలంలో మీరు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంత దోస్తున్నారు, ఎంత దోచారు అనేది మనం మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకోవచ్చు. మరి గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానంద రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారన్నారు కదా, మరి గౌరు వెంకటరెడ్డి గారికి నాటకాలు ఆడాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకు? టీడీపీలో వినాడు కదా, ఇంకెందుకు ఆడతాడు నాటకం? అంటే అప్పట్లో ఆడాడంటారా? అప్పుడు వైసీపీలో ఉన్నాడు, వాళ్ళ బావని టీడీపీలోకి పంపించి ఇద్దరు పనులు చేయించుకున్నారు కదా. ఎలాంటి పనులు చేయించుకున్నారు? జడ్పీ చైర్మన్ ఇప్పించుకున్నారు. చైర్మన్ ఎవరు? మల్లెల రాజశేఖర్ ఏమో వాళ్ళ బంధువా? వాళ్ళ అనుచరుడు. ఓకే. నందికొట్కూరులో అప్పుడు వాళ్ళ ఎంట తిరిగే వాళ్ళని అందరినీ టీడీపీలోకి పంపించి అక్కడ పనులు చేసుకున్నారు. పాణ్యం వరకు వైసీపీలోనే ఉన్నారు. పాణ్యం వరకు వైసీపీలోనే. అలా చెప్పగలరు మీరు? పాణ్యం ఎమ్మెల్యే కదా, వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే కదా. గౌరు చరితారెడ్డి గారు పాణ్యం ఎమ్మెల్యే నాకు తెలుసు. పాణ్యం వరకు వైసీపీలో ఉన్నారని ఎలా చెప్పారు? ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు కదా, జిల్లా అంతా ఎన్నికల్లో పోటీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నట్ట? వైసీపీలోనే. మళ్ళీ ఆడ వైసీపీలోనే ఉన్నారు, నందికొట్కూరులో టీడీపీలో ఉన్నారు. అది నేను చెప్తున్నా. అలా అంటారు, ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు కదా అంటున్నా. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినారు. అదే ఆడి వరకు ఓ పార్టీ, ఈడి వరకు ఓ పార్టీ అంటున్నా. జిల్లా అంతా ఆయనే ఉన్నప్పుడు మళ్ళీ వేరే నియోజకవర్గంలో వేరే పార్టీ ఎలా ఉంటుంది? నందికొట్కూరులో ఇన్వాల్వ్ కాలే కదా తను, ఐజేని అపోజ్ చేసినాడు కదా. ఐజే విషయంలో ఇన్వాల్వ్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి గౌరు వెంకటరెడ్డి ఇన్వాల్వ్ కాలేదని చెప్తుంటారు. సరే, గౌరు వెంకటరెడ్డి దగ్గర ఉన్న క్యాడర్ మొత్తం శివానంద రెడ్డి దగ్గర పోయింది కదా నందికొట్కూరులో, అంటే టీడీపీలోకి పోయినట్టనే కదా. అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలే మారిపోయారు, క్యాడర్ వెళ్ళడానికి వెళితే తప్పేముందంట. దాన్నే నాటకం అనేది. అట్లా చేసిన పనినే నాటకం పని అంటారు. ఎమ్మెల్యేలే వెళ్ళారు. ఒక పార్టీ, ఒక నాయకత్వం, ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు గౌరు వెంకటరెడ్డికి చేసిన సాయం ఏంది? ఆయన ఈరోజు తింటున్న తిండి, ఉంటున్న ఇల్లు, కట్టుకునే గుడ్డ, ఆయన రాజకీయ జీవితం, ఆయన జీవితం అన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. కనీసం ఒక కారులో పోయేటప్పుడు డీజిల్కు డబ్బులు లేకుంటే కూడా ప్రజలు ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించినారు. వాళ్ళ ముఖం చూసి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి. అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉంటే కాపాడాల్సింది పోయి, వెంట నిలబడాల్సింది పోయి, అధికారం వచ్చిన వారానికే జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని తీసుకొని పోయి టీడీపీలో చేరి ఈ బ్రోకర్ రాజకీయము, జంపింగ్ రాజకీయము, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి మారే అమ్ముడుపోయే రాజకీయానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది మా నందికొట్కూరు నియోజకవర్గంలోని బావా బామ్మర్తులు. వాళ్ళని సంప్రదించకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారిని వారికి సమాంతరంగా తెచ్చిపెట్టారు, ప్రత్యామ్నాయంగా తెచ్చిపెట్టారు కాబట్టి వారికి అవమానం జరుగుతుందని పొమ్మన లేక పొగబెడుతున్నారు కాబట్టి మేము వెళ్ళామని వాళ్ళు అంటున్నారు కదా. పొమ్మన లేక పొగ పెట్టినారో ఇంకొకటి పెట్టినారో గౌరు వెంకటరెడ్డి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఖచ్చితంగా నా కోసం నిలబడినారు. వీళ్ళు ఇంత మోసం చేసిన తర్వాత కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పోస్ట్ ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇంత మోసం చేసిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోలేక మేము పోవాలా, పాణ్యం నిలబడాలా, కేవలం వాళ్ళ బావకి ఎంపీ టికెట్
నంద్యాల ఎంపీ టికెట్ వస్తుంది, వాళ్ళకి పాణ్యం టికెట్ వస్తుంది, నందికొట్కూరు టికెట్ వస్తుంది, టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పోయి చేరినారు తప్ప ఎవరేం పొమ్మనలేక పొగబెట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి నచ్చకుంటే పోండి అని చెప్పే రకమే తప్ప పొమ్మనలేక పొగబెట్టే రకం కాదు. అంతేనంటారా? సరే, మరి గౌరవ వెంకటరెడ్డి గారు తప్పటడిగా వేశారు అనుకుంటాం, కానీ టీడీపీలోకి వెళ్ళి వాళ్ళ భావం చూసి అక్కడి వైపు వెళ్ళి ఇప్పుడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వైసీపీ వచ్చింది కాబట్టి గౌరవ వెంకటరెడ్డి గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని వైసీపీలోకి వస్తానంటే మీరు స్వాగతిస్తారా? నేను ఎట్లా స్వాగతిస్తాను? జగన్మోహన్ రెడ్డి గారు పొమ్మనలేక పొగ పెట్టలే కానీ నేనైతే పెట్టినా పొగ. పొగ పెట్టినారా? ఏ విధంగా పెట్టారా? ఆయన చేసిన తప్పులన్నీ అప్పటివరకు ఎవడు బయటికి చెప్పాలని నేను అన్నీ చెప్పినా. ఏం తప్పులు చేశాడు ఆయన? చెప్పినా కదా, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అమ్ముకున్నాడు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో పార్టీకి మోసం చేసినాడు, అన్ని రకాలుగా కూడా పార్టీకి నష్టం చేసినాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టింది ఆయన అంటున్నాడు కదా. ఆయన ఏం ఖర్చు పెడతాడు? ఎవడిని ఎత్తిపోయినా చేయి పెట్టే రకాలు వీళ్ళు ఖర్చు పెడతారా? మీరు ఎలా చెప్పగలుగుతారు అంత ఖచ్చితంగా ఎవరిని ఎత్తిపోయినా చేయి పెడతాడని ఎలా చెప్పగలుగుతారు అసలు? ఇప్పుడు మీకు ప్రూఫ్లు కావాలంటే కానీ నా కాడ లేవులేవు, కానీ బయట ప్రపంచం మాట్లాడుకునే మాట మీకు చెప్తాను. నలుగురు మాట్లాడేవాడు మీరు మాట్లాడుతున్నారు. కోర్టు కన్నా ఎక్కువ సాక్ష్యాలు అడుగుతున్నారు నన్ను. అంటే అన్నీ ఉంటే బాగుంటుంది కదా. అన్నీ ఉండేదానికైతే ఈ పాటికి బొక్కలు వేసి సాగుగొట్టి ఇచ్చింది నేను. అంతేనంటారా? అవి లేక గమ్మున్నారు అంతే. మరి అంత కసిగా ఉన్నారా గౌరవ వెంకటరెడ్డి మీద? గౌరవ వెంకటరెడ్డి పైన మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి పైన అయితే ఉన్నా నేను. ఎందుకంటే ఆర్థిక నేరస్తుడు, కొన్ని వందల మంది జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తి అతను. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సమాజంలో డబ్బులుంటే సులభమన్న రాజకీయం చేయడము చాలా సులభం. డబ్బులుంటే మీరు ఎలా చేస్తున్నారు రాజకీయం? కష్టపడి చేస్తున్నాం. మరి డబ్బులు లేవు కదా, అందుకే కష్టపడి చేస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా కష్టపడి చేస్తుండొచ్చు కదా. ఇలా సులభంగా చేస్తున్నారు. ఎలా? అది ఏముంది, వినాయక చవితి వస్తుంది, వినాయకునికి చందాలు ఇవ్వాలా, అన్ని వినాయకుల కాడికి పోవాలా, ఫోటో దిగాలా, ఫేస్బుక్లో పెట్టాలా. రంజాన్ 30 రోజులు జరుగుతుంది, ఇఫ్తార్ విందు ఇవ్వాలా, పోవాలా, అన్నదాన కార్యక్రమం చేయాలా, ఫోటో దిగాలా, ఫేస్బుక్లో పెట్టాలా. క్రికెట్ టోర్నమెంట్, ఫుట్బాల్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్, బాస్కెట్బాల్ టోర్నమెంట్, అన్ని టోర్నమెంట్లకు చందాలు ఇవ్వాలా, ఫస్ట్ ప్రైజ్కి పేరు వేయించుకోవాలా, ఫోటో దిగాలా, ఫేస్బుక్లో పెట్టాలా, మీడియాని మేనేజ్ చేయాలా, ఐ డ్రీమ్ నాగరాజుని మేనేజ్ చేయాలా. అమ్మో నన్న అదే అన్ని రకాలుగా మేనేజ్ చేసుకుంటా నన్ను కూడా మేనేజ్ చేయాలా. రాజకీయం చేయాలంటే అట్లా చేయాల్సి వచ్చింది. నన్ను మేనేజ్ చేసింటే వచ్చాను మీ దగ్గరికి. ఎలా వచ్చాను నేను? మీరే అన్నారు కదా, స్మాల్ కిడ్ నుంచి లీడర్కి ఎదిగినా కాబట్టి వచ్చినారు, లేకుంటే అంతే కదా. మళ్ళీ ఎంత ఎదిగినా కూడా మేనేజ్ చేసి రావాలి కదా. ఇదే ఐ డ్రీమ్స్లో ఫస్ట్ నాకు అన్న పేరేమో నాకు తెలియదు, నగేష్ అన్న చేసినాడు, ఇప్పుడు నాగరాజ్ అన్న చేస్తున్నాడు. అంటే కష్టపడినందుకు చేస్తున్నారు తప్ప డబ్బు రాజకీయం ఎక్కువ రోజులు పనికిరాదు. నేను చెప్తున్నా, కష్టపడి ఎదిగారు కాబట్టి నాగరాజ్ మీ దగ్గరకు వచ్చాడు తప్పితే మీరు మేనేజ్ చేశారని నాగరాజ్ మీ దగ్గరకు వచ్చాడా? అందుకే నేను కష్టపడినా అంటున్నా, మిగతా వాళ్ళు సుఖంగా. నాగరాజ్ అని మేనేజ్ చేయాలన్నారు కదా మీరు. దాని లేదు, మీరు ఫీల్ కావాలి. నేను సరదాగా మాట్లాడుతున్నా, నేను కూడా సరదాగా దాని గురించి కాదు, టాపిక్ నిజ్ చేయాలని చేస్తాను అంత తప్పితే వేరేది లేదు. కానీ అది ఇప్పుడు మీ గురించి నేనన్నా, నా గురించి మీరన్నా కూడా అదనేది చూసే వాళ్ళకి తెలుస్తుంది అది. ఓకే, అయితే గౌరవ వెంకటరెడ్డి గారు తిరిగి మళ్ళీ వైసీపీలోకి వస్తాను, ఫ్యాన్స్ చేస్తానంటే ఒప్పుకోరనమాట ఎంత మాత్రం కూడా. రానివారు గట్టిగా చెప్తారు, ఏమది మెల్లగా చెప్తున్నారు అన్నమాట. చుట్టుపక్కలకే రానియను నేను, ఇంకా పార్టీలోకి రాని సార్ అంతేనంట. కానీ వాళ్ళు రావాలనుకుంటున్నారు విన్నాము. రావాలని అందరూ అనుకుంటారు. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటామన్నారు కదా, అంతే ఇప్పుడు గుండెల్లో ఉన్నారు. ఆయన ఆ మాట అనడానికి గల కారణం చెప్తాం మీకు. చెప్పండి. నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, గౌరవ వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి ముగ్గురు ఒకటే వేదిక ఎక్కినారు. ప్రజలందరూ ఒక డైలమాలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు రాక్షసులు కలిసినారా, పాపం పిల్లోడిని ఏం చేస్తారో ఏమో, ఎలక్షన్ అన్నా జరిపించుకుంటారా లేదా అనే ఒక డైలమాలో ఉన్నారు ప్రజలు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గానికి వచ్చి సిద్ధార్థ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అన్నాడో, వీళ్ళు ఎంతమంది కలిస్తే ఏముందిరా, సిద్ధార్థ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే ఫీలింగ్ ప్రజల్లోకి పోయింది. ఆ స్ట్రాటజీ ప్రకారం ఆయన చెప్పినాడు తప్ప గుండెల్లో పెట్టుకొని చూసుకొని ఒకటేసారి మంత్రిని చేస్తా అనే ఉద్దేశం కాదు. ఏ పదవి ఇస్తాడని మీరు అడుగుతుంటే నేను పదవి ఆశించి చేరలే. ఆయన కూడా ఆ రోజు ఆ మాట అనడానికి గల కారణం మీకు చెప్తున్నాను. నియోజకవర్గంలో అలాగే అనుకున్నారా మీరు? పిల్లోడు పాపం ఈ రాక్షసులు ఏం చేస్తారని అనుకున్నారు. మిమ్మల్ని పిల్లోడు ఎవరు అనుకుంటున్నారు అసలుకి? మీరే అన్నారు. అప్పుడు పిల్లడు మేము అనుకుంటున్నాం, మేము అనుకున్నాం అప్పుడు స్మాల్ కిడ్ అని అందరూ అనుకుంటున్నారని. నియోజకవర్గంలో కూడా అలా అనుకున్నారా అనేసి మిమ్మల్ని ఎవరు అలా భావించడం లేదు కదా. అంటే వాళ్ళని రాక్షసులు అనుకున్నారు. ఓకే ఓకే. ఈసారి రిజర్వేషన్ కాకపోతే జెడ్పీ చైర్మన్ ఆశిస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ గారు అంటున్నారు. అన్న నేను ఏ పదవి ఆశించాలన్న వాస్తవంగా చెప్తా, నేను నా జీవితంలో దేవుడిని ఏ కోరిక కూడా కోరలే. ఎలక్షన్ల ముందర ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు ఏకమైనారో ఆ రోజు కోరిన దేవుడిని, ఇది ఒక్కసారి గెలిచాలా దేవుడా. నా జీవితంలో నాకు రాజకీయం పైన ఎప్పుడు ఆసక్తి లేకపోయినా కూడా ఇది ఒక్కసారి గెలిచాలా. ఎందుకంటే నన్ను నమ్ముకొని కొన్ని వందల మంది యువకులు తిరిగినారు.
నేను కానీ ఓడిపోతే ఆ యువకుల నమ్మకం చచ్చిపోతుంది, మళ్ళీ పోరాడాలనే ఆశ కూడా వాళ్ళకు రాదు. కాబట్టి ఇది ఒక్కసారి ఎట్టదిరిగి గెలిచాలని అనుకున్నా, కానీ అనుకోని రీతిలో 40,610 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. అదే ఫ్యాన్స్ వచ్చి 4 స్పీడ్ వేస్తే 8 పోయిందంట కదా, అది అందుకే అట్లా వచ్చింది. అది అట్లనే వచ్చింది. ముఖ్యంగా బ్రాహ్మణ కొట్టుకూరు మీరు చెప్పిన గౌరవ వెంకటరెడ్డి గ్రామంలో 1600 మెజార్టీ వచ్చింది. మీరు చెప్పిన మాండ్ర శివానందరెడ్డి గ్రామంలో 400 మెజార్టీ వచ్చింది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సొంత గ్రామంలో కూడా 842 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే ఎంత మటుకు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు, ఇదంతా జగన్ గారి వేవ్ అంటారా, బైరెడ్డి సిద్ధార్థ గారి యొక్క చరిష్మా అంటారా, లేదంటే ప్రజలు మార్పు కోరుకున్నారంటారా? 3 ఉండేది. కష్టపడి క్యాడర్ని మేము నిలబెట్టుకున్నాం. మా క్యాడర్కి భరోసా ఇచ్చిన జగనన్న వేవ్ ఉంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. గెలిచిన తర్వాత మంచి డ్యాన్స్ వేశారు మీరు? ఏం డ్యాన్స్ చేయలేదు, ఏదో వాళ్ళు ఇబ్బంది పెడితే చేసి 2 స్టెప్పులు వేశారులేండి. ఉంది కళ అయితే మీదో దాగి ఉందని అర్థం వచ్చింది. చాలా ఆ కళ మరో లారెన్స్ ఏమైనా ఉన్నాడా అనిపించింది మాకు. నా టాలెంట్ నాకే అర్థం కావడం లేదు మధ్య. అంతేనంటారా? ఊహించండి సార్, అంచనాలకు అందకుండా పోతుంది టాలెంట్ అనేది. ఓకే, ఇకపోతే నందికొట్కూరులో ఇప్పుడు ఆర్తూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయ పరిజ్ఞానం తక్కువ, నేను లేకపోతే వచ్చాడని రాజకీయ లేకపోతే మీరే అన్నారు ఈ కెమెరా ముందర. మరి ఆయనను రాజకీయ పరిజ్ఞానం లేదు కాబట్టి రాజకీయ పరిణితి చెందిన బైరెడ్డి సిద్ధార్థ గారు ఆయన్ని పని చేయిస్తారా, లేకపోతే ప్రకాష్ రాజులాగా ఆయనే మొత్తం ఆట ఆడిస్తారా? ఎవరు? నేను ఆట ఆడిస్తాను, ఆయన ఆట మీరు? నేను అట్లా ఆడిస్తానన్న. నా బాధ్యత ఇప్పటివరకు అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలా. నేను మళ్ళీ ఇంతకుముందు నాయకులు చేసిన తప్పిదం నేను చేయదలుచుకోలే. ఇది ఎస్సీ రిజర్వ్ అయిన కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ నాయకుడు నా నాయకుడైన మా నాయకుడైన ఆర్థర్ గారే. ఇది నందికొట్కూరు అనేది ఎస్సీ రిజర్వ్ అయినప్పటి నుంచి కూడా పెత్తనమంతా కూడా బైరెడ్డి కుటుంబానికి ఆది నుంచి జరుగుతూ వస్తుంది. అది కాదనలేని సత్యం, అది అందరికీ తెలుసు. అది ఈసారి కూడా ఇప్పుడు మీరే అన్నారు, కెమెరా ముందే అన్నారు, ఆర్థర్కి రాజకీయ పరిజ్ఞానం లేదు, కొత్తగా వచ్చాడు కాబట్టి నేను అండగా నిలబడ్డాను, నేను గెలిపించాలని మీరే అన్నారు. గెలిపించిన మీరే పెత్తనం మీరే చేస్తున్నారనేది ఇక్కడ అందరినీ ఎదిరిస్తున్నారు. నా దగ్గర పొద్దున మేము వచ్చి రాగానే ఒక్కసారిగా మీ వాకిలి తెరిచి చూస్తే ఇక్కడ చూస్తే 10 కాదు 100లో జనసందోహం ఉంది. ఇక్కడ ఏ పదవి లేని బైరెడ్డి సిద్ధార్థ చుట్టూ ఎందుకు అంత జనసందోహం గుమిగూడారు, ఏంటి ఆ పరిస్థితి? మీరు నందికొట్కూరు నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మా కుటుంబానికి కొన్ని 100 కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీతో సంబంధం లేకుండా మా తాత ఇండిపెండెంట్గా గెలిచిన కాన్స్టిట్యుయెన్సీ. ఎన్టీ రామారావు గారి గాలిలో 1983లో ఇండిపెండెంట్గా మా తాత బైరెడ్డి శేషనారెడ్డి గారు గెలిచినారు. ఇండిపెండెంట్గా గెలిచినాడంటే దానికి అర్థం ఏమి? కొన్ని 100 కుటుంబాలు మా కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నాయి. ఆ సన్నిహితంతోనే ఈరోజు బైరెడ్డి శేషసేనారెడ్డి మనవడిగా నన్ను స్వీకరించి ఇంతమంది జనాలు వస్తున్నారు. ఇక్కడికి పోయి మా సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశమే తప్ప ఇక్కడికే పోవాలా, ఆర్థర్ గారి దగ్గరికి పోకూడదు, పవర్ అంతా ఈయనే ఉందనేది చాలా తప్పు మాట. ఎందుకంటే మీరు సామాన్య కార్యకర్త చెప్పాలంటే ఈరోజు పార్టీలో ఒక కార్యకర్త మీరు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలే, ఇంకా అంత అడ్మినిస్ట్రేషన్ అంతా సెట్ కాలే, వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్ అయినవి కూడా హోల్డ్లో పెట్టింది గవర్నమెంట్, అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో. కాబట్టి ఈ టైంలో మా ద్వారా కూడా ఇమ్మీడియట్గా ఏం పనులు కూడా అయ్యేటివి లేవు. కావనేనా ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మీ చుట్టే తిరుగుతోంది. మీ మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో బదిలీల అంశాలపైన మీ సిఫారసు కోసము మొత్తం కూడా మీ ప్రాపకం పొందడం కోసము, మీ అనుమతి పొందడం కోసం మీ చుట్టూ తిరుగుతున్నారు అంటున్నారు. మరి ఏ పవరు లేకపోతే ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న మీ చుట్టూ ఈరోజు ఎందుకు ఇంత జనసందోహం? మీరు ఏం చేయగలుగుతారని గుమ్మిగుడుతున్నారు? ఒక నమ్మకం చేస్తాడని అంతే. ఎందుకు ఆ నమ్మకం? ఏదన్నా ఉంటేనే కదా. చెప్పినా కదన్నా, నమ్మకం. అంత కష్టపడి తిరిగి ఒక పట్టుదలతో ఓటు అడిగిన, ఆ కష్టాన్ని చూసి ఆ పట్టుదలను చూసి నమ్మకంతో వచ్చినారు. ఆర్థర్ గారికి మీరు సిఫారసు చేస్తారని? చేస్తా, ఖచ్చితంగా. ఎలా చేస్తారు? చేపిస్తాడు ఖచ్చితంగా. అయితే ప్రకాష్ రాజు పాత్ర ఏం పోషించరు మీరు? ప్రకాష్ రాజు పాత్ర పోషించాను, ముఖేష్ రుచి పాత్ర పోషించాను. మీ పాత్ర మీరు పోషిస్తారు. ఓకే, ఇప్పుడు నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. భవిష్యత్తులో ఎస్సీల పాపులేషన్ తగ్గి జనరల్ అయిందనుకోండి, నందికొట్కూరు నుంచి ఏమైనా పోటీ చేస్తారు? లేదా అది ఎస్సీగా ఉంటే ఏమన్నా పక్క నియోజకవర్గం అంటే మీ నైబర్ నియోజకవర్గానికి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? రాజకీయంగా మీ అడుగులు ఎలా వేస్తున్నారు అసలుకి? ఈ రాజకీయాల్లో ఉండాలా అనే కోరిక, తపన, ఆసక్తి ఏమి కూడా నాకు లేవు. ప్రస్తుతానికి నేను అనుకునే టార్గెట్ రీచ్ అయినా. వాళ్ళందరి నుండి నందికొట్కూరుని కాపాడాలని అనుకున్నా. వాళ్ళందరిలో కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ గుడ్ లీడర్, గ్రేట్ లీడర్. ఎందుకంటే ఆయన ఏదైనా పని పట్టుకుంటే కానీ దాన్ని సాధించాలనే తపన ఉంది.
శ్రీశైలం నీటి ముంపు బాధితుల విషయంలో కానీ, కేసీ ఆయకట్టు రైతులను కాపాడే విషయంలో కానీ, నందికొట్కూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిది చెరగని ముద్ర. ఈ రోజుకి కూడా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకు నేను పోతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తమ్ముని కొడుకు అనే మాటనే చెప్పినారు తప్ప శేషసేనారెడ్డి మనవడు అని తక్కువ మందే చెప్పినారు. బైరెడ్డి మల్లికార్జున రెడ్డి కొడుకు అనే తక్కువ మంది అంటారు. నెగ్లిజిబుల్. అంటే నేను ఆయన గురించి కూడా ఒక మంచి మాట చెప్పాలా కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఇన్ని రోజులు నేను తక్కువలో ఉన్నా, గెలుస్తానో ఓడిపోతానో తెలియదు, కానీ ఈరోజు గెలిచిన తర్వాత కూడా నా మనసులో ఉండే మాట చెప్తున్నా నేను. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ గ్రేట్ లీడర్. ఓకే, ఇప్పుడున్న మీకు ఫాలోయింగ్ అంటే గతంలో తీసుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగిపోయింది, మీ చరిష్మా పెరిగిపోయింది. ఆ కారణం చేత కావచ్చు ఈరోజు నందికొట్కూరులో మంచి మెజార్టీతో విజయం సాధించడానికి మీరు కూడా ఒక కారణం అయ్యారంటారు. మరి ఈ ఫాలోయింగ్ అంతా మరి ఇలాగే ఆపేస్తారా? ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకోవాలంటే ఏం చేయాలనుకుంటారు? రాజకీయాల పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పదవులు కోరుకోలేదు అంటున్నారు కదా, మరి ఈ ఫాలోయింగ్ అంతా ఇందాకనే చెప్పినా కదా వాళ్ళ గురించి ఎందుకు చెప్పినా అంటే ఆయన ప్రస్తావన కూడా ఎందుకు తెచ్చినా అంటే ఎందుకు ఆయన డెవలప్మెంట్ చేసినాడు. నేను పదవుల కన్నా ముందర నేను కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రజలు నన్ను గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నాకు పదవుల కన్నా ముఖ్యము వాళ్ళకి పని చేయడం. మా నందికొట్కూరు నియోజకవర్గం హార్ట్ ఆఫ్ ఇరిగేషన్. కాబట్టి మా శ్రీశైలం ప్రాజెక్టు వల్ల చీకటిలోకి పోయింది మా నందికొట్కూరు నియోజకవర్గం. రాష్ట్రం మొత్తానికి వెలుగునియడం కోసం చీకటిలోకి పోయింది మా నందికొట్కూరు నియోజకవర్గం. ఆ నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడమే మా అంతిమ లక్ష్యం. ఎందుకు చీకట్లోకి వెళ్ళిపోయింది అంటారు? ఏ కారణం చేత చీకట్లోకి వెళ్ళిపోయింది అంటారు? భూములు కోల్పోయినాం కదా, శ్రీశైలం ప్రాజెక్టు వల్ల భూములను కోల్పోయినాం. ఈ రోజుకి 98 జీవో పైన ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నారు, నీళ్లు కావాలని కొట్లాడుతున్నారు. అనేక గ్రామాలలో నీటి సమస్య ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలని కోరుకుంటున్నారు, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. మాండ్ర శివానందరెడ్డి గారు 2014లో ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, అంటే ఆ అభివృద్ధి ఏం జరగలేదంటారు, అక్కడ న్యాయం ఏం జరగలేదంటారు ప్రజలకి? ఇప్పుడు వాళ్ళు శాంక్షన్ చేయించుకునే ఫండ్ అంతా దాంట్లో కమిషన్లు కొట్టడం కోసం శాంక్షన్ చేయించుకున్నారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏం ఫండ్ కూడా వాళ్ళు శాంక్షన్ చేయించుకోలేదు. ఈ రోజు కూడా మనం కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే గాన నీరు చెట్టు కార్యక్రమంలోనే కొన్ని కోట్ల ఫండ్ నందికొట్కూరులోనే బయటపడుతుంది. ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? వేస్తాం ఖచ్చితంగా, కలెక్టర్ గారికి చెప్తాం. నిన్ననే జెడ్పీ సమావేశంలో కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఎంక్వైరీకి ఆదేశించినట్టు తెలుస్తుంది. అంటే నందికొట్కూరు అంశం మీద, భూముల అంశం, నందికొట్కూరు కాదు, త్రూఅవుట్ ఎక్కడైతే నీరు చెట్టు కార్యక్రమం జరిగిందో ఆ ప్రదేశాలంతా కూడా నీటి మునకలో నీరు చెట్టు చేసిన ఘనత మా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల నీటి మునకకు గురైన ప్రాంతంలో నీరు చెట్టు కార్యక్రమం చేసినారు. కొన్ని గ్రామాలలో కనీసం వర్కే చేయకుండా బిల్లు పెట్టుకొని తిన్నారు ఈ నీరు చెట్టు వల్ల. సార్, రాబో రోజుల్లో ప్రజలు స్వాగతిస్తే మీరు ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకుంటున్నారా, ఎంపీగా వెళ్ళాలనుకుంటున్నారా? అసలుకి నేను భవిష్యత్తు అంత దూరం ఆలోచన చేయలేను. ప్రస్తుతం మా వాళ్ళని అందరినీ కాపాడుకోవాలా, అందరూ సంతోషంగా ఉండాలని. కాపాడుకోవాలంటే ఏ విధంగా కాపాడుకోవాలని? వాళ్ళు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఒక మంచి స్థాయిలో ఉండాలా. ఆర్థికంగా బాగుండాలంటే ఏం చేస్తారు? సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఉన్నా లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఆర్థికంగా బాగుండాలి అంటే ఏం చేస్తారు? వర్కులు చేసుకుంటారన్న, ప్రభుత్వం ద్వారా వచ్చిన వర్క్లో ఇంకొకటో చేసుకొని బాగుపడతారు. ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చు. ఉద్యోగాలు ఏ విధంగా ఇప్పిస్తారు? ప్రభుత్వ ఉద్యోగాలు వాలంటీర్లు ఇస్తా అంటున్నాడు జగన్ అన్న. అయిపోయిన తర్వాత మాకే ఆ సీడ్ హబ్బులను పెట్టినారు, జైన్ కంపెనీలు పెట్టినారు. దాంట్లో ఎవడు పని చేసాడో తెలీదు. అటువంటి చోట కూడా మా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకుంటే 10 కుటుంబాలు బాగుపడతాయి, పేదలు బాగుపడతారు. అంటే అర్హులను పక్కన పెట్టి మీ వాళ్ళు అనే వారిని ఇప్పుడు పెట్టబోతున్నారనమాట. ఎక్కడ? మీ నియోజకవర్గంలో. ఇప్పుడు అర్హులు అనే వాళ్ళు మా వాళ్ళైనా అవతల వాళ్ళైనా కూడా కులానికి, మతానికి, ప్రాంతానికి, పార్టీలకు అతీతంగా పనిచేయండి అని చెప్పి క్లియర్గా ఆర్డర్స్ ఇస్తున్నాడు. నా అనుకునే వాళ్ళని నా తరపున నేను సాయం చేస్తా అని చెప్పినా తప్ప నా అనుకునేవాడు తప్ప మిగతా వాడు ఎవడు ఉన్నాడని నేను చెప్పలే. మరి చిన్నతనం నుంచి నేను వింటున్నాను, నా అనుకున్న వారి కోసము ఎందాకైనా వెళ్తాడు, అది నిజమని నమ్మితే ఇక వెనక ముందు చూడ్డు, ఎంతవరకైనా వెళ్ళిపోతాడు అని అంటుంటారనమాట. ఎందుకు అది అప్పటి నుంచి అలవడింది మీకు చిన్నప్పటి నుంచి? మావాడే ఒకడు ఉన్నాడు ఇక్కడ, వానికి నాకు ఏం సంబంధం లేదు. వాని పేరు భాష. వాడు పొద్దున్న 6 గంటలకు లేస్తే నా భార్య ఏం చేస్తుంది, నా పిల్లలు ఏం చేస్తున్నారని ఆలోచన చేయడు. మా సిద్ధార్థ అన్న తిన్నాడా లేదా అని ఆలోచన చేస్తాడు. కొన్ని వందల జన్మెత్తినా కూడా అటువంటి అభిమానులను సంపాదించుకోవడం చాలా కష్టం. అదృష్టమో దేవుడిచ్చిన వరమో. నా కోసం పనిచేసే అటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. కేవలం నా అనుచరుడు అనే ఉద్దేశంతో అతన్ని ఎత్తుకపోయి 12 రోజులు కర్నూలు DTCలో పెట్టి కొట్టినారు పోలీసులు. జోలాపురం బాంబుల కేసులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని చూసినారు పోలీస్ డిపార్ట్మెంట్, మాకు ఎటువంటి సంబంధం లేనటువంటి కేసులో. రే సిద్ధార్థ రెడ్డి పేరు చెప్పురా,
నిన్ను వదిలేస్తాము, నీకు ₹1,00,000 డబ్బు ఇస్తాము, ఒక బైక్ కొనిస్తాము అని చెప్పినారు. మా అన్న ఇంత ఎదుగుతాడని చెప్పి మేము ఎప్పుడు కల కూడా కనలేదు సార్. మా అన్న ఎదగనప్పుడే ఆయన పేరు చెప్పాలా మేము దేంట్లో కూడా. ఇప్పుడు ఎదిగినాడు, మమ్మల్ని అందరినీ కాపాడుతాడు, ఈరోజు మా ప్రాణం పోయినా కూడా మేము చెప్పాము అని నేడవాడు. నేను ఏం చేయలే వానికి, ఏ రకంగా సాయం చేయలే. ఎందుకంత ప్రాణం మీరంటే వాళ్ళందరికీ చెప్పిన చేశారని? దేవుడిచ్చిన వరమో నా అదృష్టమో అటువంటి వ్యక్తులు నాకు ఉన్నారు, నాకు దొరికినారు. మీకు ఎక్కడి నుంచి అలవడింది అసలుకి అది? నానుకున్న వారి కోసము వెనక ముందు చూడకుండా వాళ్ళు నా కోసం అంత చేస్తున్నప్పుడు దట్ ఈస్ మినిమం కర్టసీ. నేను పోవడం వాళ్ళ కోసం. చాలా మంది వెనకడికి చేస్తారు, ఎంత ఉన్నా కూడా వెళ్తే మాకు ప్రమాదం వస్తుందో, వాడు ఏదో పోయాడులే, వాడి తిప్పలాడు పడతాడు అనుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కానీ బైరెడ్డి సిద్ధార్థ గారు అలా ఆలోచించరు, ఎందాకైనా వెళ్ళిపోతుంటారు. ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది వాళ్ళే. అందుకని మీ తాత యొక్క రాజస్థాన్ అప్పటి నుంచి చూపించుకోవాలనే ఉద్దేశంతో గతంలో మీ తాతయ్య యొక్క వర్ధంతిని కూడా దాదాపు 10,000 పైచులకు జనాన్ని పిలిపించి కూడా చాలా పెద్ద ఎత్తున కర్మకాండ చేశారంట, వర్ధంతి చేశారంట కదా, మీ తాతగారి సంవత్సరాల వర్ధంతి చేశారంట కదా. ఎందుకు అంత పెద్ద ఎత్తున జనం మీ బలగాన్ని చూపించుకోవాలని? అప్పుడు బలగాన్ని సార్ పోయినసారి కూడా మీ ఐ డ్రీమ్లో ఇదే ప్రశ్ననే అడిగినారు. మీరు మళ్ళీ కొత్త ప్రశ్న అడిగితే బాగుండు. నేను అప్పుడే చెప్పిన దానికి సమాధానము. అది మా తాత సంవత్సరికం. ఆయన మాజీ మంత్రి, నీటి ముంపు బాధితులకు దేవుడు. అటువంటి వ్యక్తిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో, గుర్తు చేసుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చేసినదే తప్ప, మీరు చెప్పినట్ల నేను నా బల నిరూపణ చేయాలని అనుకుంటే నాకు ఎంతసేపు అండి బల నిరూపణ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎంత బల నిరూపణ చేసినాము, మా నామినేషన్కి బల నిరూపణ చేసినాము, కొన్ని 100 మీటింగులు పెట్టినాము. కడప నుంచి కర్నూలు టౌన్ వరకు ఎక్కడ నా బల నిరూపణ చేపించామన్నా చేపిస్తాను, నేను చూపిస్తా ప్రపంచానికి. అది దాన్ని బల నిరూపణ అంటారు. కానీ ఒక సంవత్సరికాన్నో మా తాత వర్ధంతిని అడ్డం పెట్టుకొని నా బల నిరూపణ చేసుకోవాల్సిన కర్మ నాకేమి? కర్నూలు నుంచి కడప వరకు మీ బలాన్ని చూపిస్తారా? చూపిస్తా. ఏ కాన్ఫిడెన్స్ అంతా? పరిచయాలు ఉండే, బంధువులు ఉండారు, స్నేహితులు ఉండారు, ఆప్తులు ఉండారు, మిత్రులు అందరు ఉన్నారు. కాబట్టి చేసి ఉన్నంత మాత్రం అంత బల నిరూపణ సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ గారికి ఏటికేడ్ అన్నట్టుగా మీకు ఫాలోయింగ్ పెరిగిపోతుంది, మీ చరిష్మా కూడా పెరుగుతుంది, ఫేస్బుక్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువైపోతుంది, సోషల్ మీడియాలో ఎక్కువ మీది వైరల్, ప్రతి వీడియో వైరల్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే, అంటే ఇప్పుడున్న ఫాలోయింగ్ని ఇంకా పెంచుకుంటూ పోతూ ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి, మీరు ఇంకా ఇంకా ప్రజలకు మరిన్ని విస్తృతమైన సేవలు అందించడానికి చేయాలంటే నెక్స్ట్ మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు? దీన్ని ఎలా కాపాడుకుంటూ ముందుకు పోవాలనుకుంటున్నారు? అసలు ఈ సమాజం, ప్రస్తుతం ఉన్న సమాజంలో పేరు తెచ్చుకోవడం అనేది చాలా సులభం. ఒకానొకప్పుడు ఒక స్టేచర్ ఉన్నవాడు, ఒక స్టేటస్ ఉన్నవాడు రోడ్లపైన బ్యానర్లు వేసుకుంటాయన్నాడు. ఇప్పుడు జోబిలో ₹150 ఉంటే ఎవడైనా బ్యానర్ వేస్తున్నాడు. కాబట్టి పేరు తెచ్చుకోవడం అనేది చాలా సులభం, కానీ తెచ్చుకునే పేరుని నిలబెట్టుకోవడం చాలా కష్టం. మీరు అన్నారే, ఈ పేరుని కానీ, ఈ హైప్ని కానీ, ఈ క్రేజ్ని కానీ నాకు మోయలేనంత బరువును తెచ్చి పెడుతున్నాయి రోజు. నాకు కూడా మిగతా అందరి యువకుల మాదిరే వారానికి ఒక సినిమా, ఫ్రెండ్స్తో బయట తిరగడము, తల్లిదండ్రులతో మాట్లాడడము, నా కుటుంబంతో గడపాలని చాలా కోరికలు ఉన్నాయి. కానీ 19 ఏళ్ల వయసులోనే చెప్పిన కదా, తెలియక రాజకీయంలోకి వచ్చినా తప్పించుకోలేక నేను రాజకీయం చేస్తున్నా. కానీ ఈరోజు ఒక మంచి నమ్మకం ఏమరా అంటే జగన్ అన్న ఉన్నాడు, మంచి చేయాలనే ఉద్దేశంలో మాత్రమే ఉన్నాడు. కాబట్టి మా భరోసా, మేము ఎక్కడున్నా, మేము ఏమైపోయినా కూడా ప్రజలను కాపాడేదానికి మనకు మంచి నాయకత్వం ఉంది. మీ తాతగారు లేరు, మీ నాన్నగారు లేరు, రాజకీయంగా మీకు సహకరించేవారు లేరు, మీ పెద్దనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సహకారం లేకపోయినా రాజకీయాల్లో ఇంత ఒక ఉత్తుంగ తరంగంలో దూసుకుపోతున్నారు, ఎలా సాధ్యమవుతుంది అంటున్నారు? ప్రజలను నమ్ముకొని రాజకీయం చేసినాను. నేను రాజకీయ నాయకులని నమ్మలే, నా వెంట తిరిగే నా స్నేహితులని, ప్రజలని నమ్మి తిరిగినాను. వాళ్ళే ఆశీర్వదించినారు, ఈ స్థాయి ఇచ్చినారు. మీ తల్లిదండ్రులు వద్దు వద్దు అంటున్నా కూడా, ఎందుకంటే మీ అమ్మగారు కడప జిల్లాలో ఒక మంచి కడపలో మంచి డాక్టర్, పేరున్న డాక్టర్ అసలు మేడము. మీ అన్నగారు కూడా మంచి స్పెషలిస్ట్ అన్నాను, ఒక మెడికల్గా బెంగళూరులో వర్క్ చేస్తారు, బెంగళూరులో ఉంటారని విన్నాను, ఒక హైఫై ఫ్యామిలీ. మీరు మాత్రం ఎందుకు తాతగారి వారసత్వాన్ని, తాతగారి రాజకీయ నేపథ్యాన్ని నడిపించాలని కంకణం కట్టుకొని రాజకీయాల్లో ఉన్నారా ఏంటి? అసలు తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా ఎందుకు మీరు ఈ దారిని ఎంచుకున్నారు? మా తల్లిదండ్రులు వద్దు వద్దు అన్నారు, కానీ ఓటమిని అంగీకరించలేక, వీళ్ళందరి ముందర తల దించుకోలేక రాజకీయం చేసిన
గెలిచిన, ఇప్పుడు వాళ్ళందరికన్నా నాదే పై స్థాయి అని అర్థం. గెలిచిన అంటే ప్రభుత్వం నా చేతిలో ఉంది అని అంటే దానికి అర్థం అది. ప్రభుత్వం మీ చేతిలో ఉండొచ్చు, తల్లిదండ్రులను ఇలా చెప్తున్నా, పూర్తిగా చెప్తా. అది అయిపోయిన తర్వాత ఈ రాజకీయంలోకి వచ్చే ముందర నేను చాలా మంచోడిని. కానీ ఆ రోజు నా తల్లికి, నా తండ్రికి, నా కుటుంబ సభ్యులకి, ఈ ప్రపంచానికి నేను నచ్చలే. ఈ 6 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఈరోజు నేను మంచోడిని కాదు. చాలా విలువలు కోల్పోయినా, చాలా మారినా, కానీ ఈరోజు ప్రపంచానికంతా నేను నచ్చుతున్నా కానీ నాకు నేను నచ్చడం లే. ఎందుకు నచ్చడం లేదు? విలువలు కోల్పోయానన్నారు. ఎలాంటి విలువలు కోల్పోయారు? అడ్జస్ట్మెంట్ అనేది అలవాటైంది. 6 సంవత్సరాల ముందర ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాయినా. ఈరోజు అది లేదు కదా. తుడుచుకొని పోవాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది, ఓర్పు పట్టాల్సి వస్తుంది, 10 మందికి సహనంతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ మార్పు అనేది నాలో నాకే నచ్చడం లేదు. కానీ ప్రపంచం వేరే రకంగా ఉన్నారా? చాలా వేరే రకంగా ఉన్నా. అనిపించినది చేయాలా, మంచి అంటే వెంటనే జరగాల, తప్పు అంటే వెంటనే ఖండించాలా, సూటిగా ఉన్నా, స్పష్టంగా ఉన్నా. కానీ ఈరోజు అట్టగా మారినారా సిద్ధార్థ్ గారు? చాలా మారినా. ముచ్చుమర్రి మీకు ఒక గెస్ట్ హౌస్ లాగా ఉందనుకుంటా కదా. ముందు మీ పెద్దనాన్నగారు మీరు ఒకటే ఇంట్లోనే ఉంటాం, 2 ఇల్లులు ఏం లేవు. 2 ఇల్లు ఒకటే ఇంట్లోనే ఉంటారు కదా. ముచ్చుమర్రికి అంటే ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంటు పరిధిలోది కాబట్టి మాన్రా శివానందరెడ్డి గారు అక్కడికి మీ పెద్దనాన్నగారు ఆయన ఆహ్వానించారు. మాన్రా శివానందరెడ్డి గారిని అక్కడ పర్యటనలో బాగా వచ్చింది, అక్కడ ఆహ్వానించారు. మాన్రా శివానందరెడ్డి గారు అక్కడికి వస్తున్నట్టు తెలుసుకున్న మీరు కావాలనే నన్ను డ్యామేజ్ చేయడానికే శివానందరెడ్డి ఇక్కడ పిలుస్తున్నా, వస్తే తలలు లేస్తాయి అంటూ మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని అంటుంటారు. మరి మారిన బైరెడ్డి సిద్ధార్థ గారు అంత గట్టిగా తలలు లేస్తాయి అనేంత గట్టిగా వార్నింగ్ ఎలా ఇచ్చారు? 30-40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మా కుటుంబ రాజకీయ జీవితంలో మా ముచ్చుమారికి వచ్చి ఓటు అడిగినోడు లేడు, మా ఉచ్చుమారికి వచ్చి మీటింగ్ పెట్టినోడు లేడు. అటువంటిది నా ఊరిలో వచ్చి నన్ను విమర్శించుకుంటా, నన్ను తిట్టుకుంటా, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, శివానందరెడ్డి ఇద్దరు ఒకటే వేదిక ఎక్కితే ప్రజలకు నవ్వాలన్నా ఏడ్చాలన్నా అర్థం కాలేనా? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రజలు గౌరవించినారు, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ప్రజలు గౌరవించినారు. కానీ శివానందరెడ్డితో చేతులు కలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. మీ రాజ్యమా ముచ్చుమర్రి అంటే? మా రాజ్యమే. ఎవరు రాకూడదా? అందరు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా రావద్దని చెప్పలేదు కదా. మేము రావద్దని మరి ఇంత ఎవరు వచ్చి ఓటు అడగలేదు, ఎవరు చేయలేకపోయారు, అది ఎలా అంటే ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు మా పైన ఉండే ప్రేమ అంతుంది, మా పైన ఉండే అభిమానం అంతుంది. ఉండొచ్చు, ఈ పొద్దున మారచ్చు. ఆయన వచ్చి ఓటు అడిగితే తప్పేంటి? ఇంతవరకు ఎవరు రాలేదు, ఓటు శివానందరెడ్డి వచ్చి అడగడం వేరు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అతన్ని పిలుచుకురావడం వేరు. రెండోది అతను ఓటు వచ్చి అడగాల్సింది పక్కన ఊరంతా అడుగు, నా ఇంటికి వచ్చి అడగడం కాదు, నా ఇంట్లో మకాం వేయడం కాదు. ఒక శత్రువు నీ ఇంటికి వస్తానంటే రోషం, పౌరుషము, ఉప్పు కారం తినే ఏ మనిషికైనా కోపం అనేది వస్తుంది. అదే పౌరుషం, అదే ఉప్పు కారం మీకన్నా ముందు నుంచి తింటున్నా మీ పెద్దనాన్న కూడా ఉంటుంది కదా. మీ పెద్దనాన్న ఫ్రెండ్గా పిలుచుకోవచ్చు కదా ఒకే పార్టీలో ఉన్నప్పుడు. ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నేను మాట్లాడాలి. నువ్వు రెండుసేపు ఫ్రెండ్షిప్ అంటావు, ఇంకొంచేపు ఉంటే లవర్స్ అంటావు. అంతకుముందు తెలియదు 30 ఏళ్ళు కొట్టుకున్నప్పుడు, తన్నుకున్నప్పుడు, చంపుకున్నప్పుడు, కేసులు పెట్టుకున్నప్పుడు వారం రోజుల ముందర మా ఊర్లో శివానందరెడ్డి బ్యానర్లు కడితే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సింపించినాడు. పోలీసు వాళ్ళు ఆయన మనుషుల్ని ఎత్తుకపోయి స్టేషన్లో పెట్టుకుంటే బ్యానరు కడితే సరిపోదురా, దానికి కాపలా పెట్టుకునే మొగతనం ఉండాలా, పెట్టుకోమను అన్నాడు. అటువంటి వ్యక్తి 3 రోజుల్లో విలువలు కోల్పోయి శివానందరెడ్డిని ఊరికి పిలుచుకొని వస్తే ఏం నన్ను ఎదురు తిరగమంటారా, లేకుంటే కానీ వాళ్ళు చెప్పే పనికిమాలిన మాటలు వినమంటారా? ఏ విషయం పైన మాట్లాడదాం చర్చకు? ఎక్కడో కూర్చుందాం చెప్పమని చెప్పండి. ఎవరు లేడన్నా, ఫ్యాక్షన్ లీడర్లు ఎవరు లేరు. వీళ్ళందరూ ఏమంటే వ్యాపారస్తులే, డబ్బులు సంపాదించుకునే దానికోసం అని చెప్పి ఫ్యాక్షన్ని అడ్డం పెట్టుకున్నారు. కడుపు కాలినప్పుడు కొట్టుకున్నారు, కడుపు నిండినాక కలిసిపోయినారు. ఏ రకంగా చెప్తావు నువ్వు? తలకాయలు లేస్తాయి. నేను అట్ట పచ్చిగా మాట్లాడాలి ఆడ కూడా. మీ కాడ మీరు అడిగినట్టు నేను అడగాలంటే రికార్డు చూపి. ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడితే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు రికార్డు చూపి, ప్రూఫ్ చూపి అని అడగాలి నేను. వాళ్ళు చేసే తప్పు అని చెప్తున్నా. రాజకీయం అనేది ఒక విలువలతో కూడినట్లు చేరాలి. శివానందరెడ్డి గారిని రానియకూడదు అని మీరు అల్టిమేటం జారీ చేయలేదంటారు రోజు? ఎవరు నా ఇంటికి రాకూడదని చెప్పిన, నా ఇంటికి రాకూడదని చెప్పిన. అది మీ ఇల్లు ఎలా అవుతుంది? ఇద్దరు కలిసి ఉన్న ఇల్లు కదా, ఉమ్మడి ఆస్తి కదా. అన్న బాధ ఉంటుందన్న. మా తాత పైన కేసు పెట్టినాడు, మా పెదనాయన పైన కేసు పెట్టినాడు, నా పైన కేసు పెట్టినాడు. మీ పెదనానికే లేని బాధ మీకెందుకు? పూర్తిగా చెప్తా కదన్న. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగితే కానీ పూర్తి కాకముందు నేనేం చెప్తాను సమాధానం. ఇప్పుడు అంతమంది పైన కేసులు పెట్టినాడు,
గత 5 సంవత్సరాలుగా కనీసం మా గ్రామానికి ఒక పెన్షన్ రానిలే, ఒక బిల్డింగ్ రానిలే, ఒక లస్కర్ పోస్టు వేయించుకుందామంటే మా గ్రామస్తుల్లో మా గ్రామంలో ఉండే పిల్లలకి దాంట్లోనే అడ్డగించినాడు. మా గ్రామానికి అసలు డెవలప్మెంటే లేకుండా చేసినాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ నా ఇంటికి వస్తా అంటే ఏం చేయమంటారు మీరే? నేను అడ్డుకోకుండా ప్రజలైనా అడ్డుకుంటారు కదా. ఆ విషయం నేను చెప్పినా తప్ప వస్తే తలకాయలు తెస్తాయి, ఫుట్బాల్ ఆడతాము, క్రికెట్ ఆడతామని మేము చెప్పలే. అంటే గతంలో ఉన్న కోపము అవన్నీ కూడా అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సహనం మాత్రమే ఉంది బైరెడ్డి సిద్ధార్థ్ గారిలో. చాలా సహనం ఉంది. ఒకసారి టీజే వెంకటేష్ గారి ఇంటికి వెళ్ళారు మీరు. అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల ఊరికే కొరగడానికి ఊరికే మీ దగ్గరకు వస్తే ఆ కుక్కపిల్ల సంపినవుతని అనేసి దాని మీద కూడా విసుగుపడ్డారు. అంటే సహనం తెచ్చుకున్న బైరెడ్డి సిద్ధార్థ్ ఆ కుక్కపిల్ల మొరుగుతుంటే కూడా సహించలేకపోయారు. అంటే సహనం ఎంతవరకు ఉంటుంది? ఎవరు టీజీ వెంకటేష్ గారు చెప్పినారా మీకు ఇది? అంటే మీడియా కదా, నాకు తెలుస్తుంటాయి అన్నమాట. వాయినే పక్కన కూర్చొని చెప్పినట్టు చెప్పినారు మీరు. ఏదైనా కూడా మీడియా కదా, వచ్చేటప్పుడు తెలుసుకుంటాను కదా. అన్ని ఊరికి గాలి మాటలు అన్న యాడికి అంతేనంటారు. అంటే గాలికి ఆ గాలి ఇలా నా చెవులోకి వచ్చింది అనమాట. ఆయన ఇంటికి పోయినప్పుడు ఏదో టీడీపీ పార్టీ విషయంలో పోయినా ఒకటేసారి కలిసిన నా జీవితంలో, అదే ఫస్ట్ అదే లాస్ట్, అంతే. ఒక్కసారి అంటే పార్టీలో చేరాలని ఏ రోజు అనుకోలేదు, కానీ పార్టీ విషయాల్లో అప్పుడు టీజీ వెంకటేష్ గారు కలిశారు, నారా లోకేష్ బాబుతో కూడా కలిశారు, కానీ పార్టీలో చేరాలనుకోలేదు. పార్టీలో చేరే విషయం పైన కలిసిన ఇద్దరిని కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని విమర్శలు చేసిన మీరు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఆ పార్టీలో చేరాలని ఎందుకు అనుకున్నారు మీరు? అసలుకి ఎప్పుడు చేరాలని అనుకున్నాను నేను? 2 years బ్యాక్ మా క్యాడర్ ఎవరైతే నిజంగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేసినారో వాళ్ళని అందరినీ కాపాడుకోవాలి. వాళ్ళు అప్పటికి కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసినారు. గౌరవ్ ఫ్యామిలీ అంటే ఈ పక్క కాంగ్రెస్, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే ఈ పక్క టీడీపీ. వాళ్ళ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాలని చెప్పి నేను పోయి కలిసినా తప్ప నాకు పదవి కావాలనో, కిరీటం మోయాలనో, చంద్రబాబు నాయుడు అవినీతిని నేను సమర్థించాలనో నేను పోయి కలిసలే. ఆ తర్వాత 1 సంవత్సరం రోజులు ఖాళీ ఉన్న తర్వాత ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్ పార్టీ, ఏది తప్పు పార్టీ, ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడుతున్నారో అని అన్నీ గమనించుకొని ఆలోచించుకొని కార్యకర్తలతో చర్చించి నేను పోయి వైఎస్ఆర్సీపీలో చేరిన తప్ప చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను సమర్థించింది ఏ రోజు కూడా లేదు. మేము నారా లోకేష్ను కలిసి కూడా నేను చెప్పిన మాట ఇదే, మీరు తప్పు చేస్తున్నారని నేను చెప్పినా తప్ప నన్ను పార్టీలో చేర్చుకొని నేను చెప్పలే. సిద్ధార్థ ఇన్ని విషయాలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు సిద్ధార్థ, నీ వయసు 23 సంవత్సరాలు కదా అంటే 6 నెలలు సబ్జెక్టులు వేస్తే ఎవడైనా మాట్లాడతాడు, నువ్వు కూడా మాట్లాడుతా ఉన్నా అని చెప్పినా నేను. ఏం సబ్జెక్టులు వేస్తే అంత పరిణితి చెందుతారా? జీవితంలో మనిషి 2 చోట్లకు పోకూడదు, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోకూడదు, పరిస్థితి బాగాలేక జైలుకు పోకూడదు. ఆ 2 చోట్లకు పోయి వచ్చినాక ఇంకా ఇక్కడి పోయినా వేస్టే. ఎందుకు అలా? అంతే, జీవితాన్ని నేర్పిస్తాయి ఆ 2. హాస్పిటల్లో ఏం నేర్పుతుంది, జైల్లో ఏం నేర్పుతుంది? హాస్పిటల్ సావును చూపిస్తుంది, జైలు జీవితాన్ని చూపిస్తుంది. ఇక్కడ చావు చూపిస్తుంది, జైలు జీవితం అంటే ఎలాంటి జీవితాన్ని? కష్టాలను చూపిస్తుంది, బాధలు చూపిస్తుంది. తప్పు చేసినాడు మాత్రమే ఉన్నాడు జైల్లో, ఏ తప్పు చేయకుండా అమాయకులు కూడా వచ్చింటారు. అటువంటి వాళ్ళు పడే బాధ ఎట్టుంటుంది? మీకు ఎలాంటి జీవితాన్ని నేర్పించి? ఒక పిల్లోడిని తల్లిదండ్రులు గారాభంగా పెంచుకునింటారు. అటువంటి పిల్లోడు ఏ తప్పు చేయకుండా జైలుకు వచ్చింటాడు. జైలుకు వస్తేనే అక్కడ పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారి, రే నువ్వు పోయి బాత్రూంలో గడుగుపోరా అంటాడు. ఆ ఒక్క మాట ఆ పిల్లోడిని ఎంత బాధ పెడుతుందో మీకు తెలుసా? మీరు గడిగారు బాత్రూంలో? నేను చూసిన ఆ సంఘటన అని చెప్తున్నాను. ఓకే, మీరు మాట్లాడే మాట చాలా సులభమైనది, బాత్రూంలో గడిగినారా అనేది. కానీ అడిగే ముందర ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక ప్రశ్న అడగడం చాలా సులభం, కానీ దాని వెనక పక్కన 100 మంది చూస్తుంటారు. అది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్ని 100 సంఘటనలు ఈ సమాజాన్ని బాధ పెడతాయి. మాకెవడు సపోర్ట్ చేయలే, ఒంటరిగానే ఎదిగినాం, ఒంటరిగానే పోరాడినాం. ఈరోజు కూడా ఒంటరిగానే కూర్చొని ఉన్నా నేను. ఓకే, ఇప్పుడు ఒక చిన్న అనుమానం నాకు. మీరు అడిగిన ప్రశ్న ఒక అడిగేస్తారు ఈజీగా, దాని వెనక ఎంతమంది చూస్తారని మీరు ఆలోచన. జైలులో ఉన్నప్పుడు ఖైదీలంతా ఒకరే కదా, అలా అన్నప్పుడు మీరు బాత్రూంలు కడిగారా అడగడంలో తప్పేంటంటారు? ఒక ఖైదీ లోపల ఉంటే గాన అతనితో ఈ పని చేయించాలనే రూల్ కానీ కండిషన్ కానీ ఎక్కడ కూడా లేదు. చట్టం అనేది తెలిసినోడిని కాబట్టి నేను అతనితో మాట్లాడగలుగుతా. ఆ చట్టం అనేది తెలియదు కాబట్టి ఈ అమాయకులు బలైపోతున్నారనే విషయం మీకు చెప్తున్నా. ఓకే, మీకు చట్టం తెలుసు కాబట్టి మీతో అలాంటి పనులు చేయించలేదు. ఓకే, జైలులో ఒక జీవితాన్ని నేర్పిస్తుంది అన్నారు కదా, మీరు ఎలాంటి జీవితాన్ని నేర్చుకున్నారు?